హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి కాకరకాయ పల్లి కర్రీ అండి. ఇది అన్నంలో వేసుకుని తింటుంటే ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియలేదండి. అంత బాగుంది. పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్‌గా, గింజలు కూడా క్రిస్పీగా, కొంచెం చిరు చేదుతో చాలా బాగుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఆ కారం అనేది కొంచెం కారం కారంగా చిరు చేదుతో చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ముందుగా కాకరకాయలని పైన లైట్‌గా గీరేసుకోవాలండి. గీరేసుకుని ఈ విధంగా 2 ముక్కలుగా చేసుకోవాలండి కాకరకాయని. తర్వాత కాకరకాయకి ఈ విధంగా ఘాట్లనేవి పెట్టుకోవాలండి. 2 వైపులా కూడా ఇలా ఘాట్లులాగా పెట్టుకుంటే ముక్క అనేది లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. అంతేకాకుండా ఫ్రై చేసినప్పుడు కూడా లోపల వరకు బాగా ఫ్రై అవుద్దండి. ఈ ఘాట్లనేవి తప్పకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు మునిగే వరకు కూడా మజ్జిగ పోసుకొని కాస్తంత ఉప్పు, పసుపు వేసుకుని ఉడికించుకోవాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఒక పొంగొచ్చాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ముక్క అనేది కొంచెం రంగు మారే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మరీ ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. మనం కాకరకాయని పట్టుకుని కొంచెం ప్రెస్ చేస్తే అది ఈ విధంగా బెండ్ అయితే చాలండి. ఈ విధంగా బెండ్ అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముక్కలన్నీ ఒక ప్లేట్‌లో తీసి ఆరనివ్వాలండి. ఈ ముక్కలు ఆరిపోయాయండి. ఇప్పుడు మనం ఉడకపెట్టినప్పుడు ఈ ముక్కలనేవి మజ్జిగ పీల్చుకున్నాయి కదా! వాటన్నిటిని గట్టిగా ప్రెస్ చేస్తూ ముక్కల్లోని మజ్జిగ అంతా పిండేయాలండి. ఇదే విధంగా ముక్కలన్నీ కూడా పిండేసుకొని ఒక పక్క పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు పల్లీ కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి నేను ఈ గరిటెతో 3 గరిటెలు పల్లీలు తీసుకున్నానండి. నా చేత్తో 3 గుప్పెళ్ళు ఉంటాయండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇదిగోండి కాకరకాయలన్నీ పిండేసి ఈ విధంగా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఈ కర్రీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఈ ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంపి వేసుకుంటే ఆ గింజలు కూడా ఫ్రై అయ్యి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఈ విధంగా తీసుకుని పక్కా పెట్టేసుకుందాం. ఇది చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మనం ప్యాన్ పెట్టి ముక్కలు ఫ్రై చేసుకుందామండి. నేను ఒక 6, 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా త్వరగా ఫ్రై అవుతాయండి. కాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. ఇదిగోండి పల్లీలు ఈ విధంగా పొట్టు తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న మిరపకాయలని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం అండి. తర్వాత ఈ పల్లీలు కూడా యాడ్ చేసేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి. పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒకేసారి తిప్పేస్తే ముద్దలాగా అయిపోతుందండి. పల్స్ ఇచ్చుకుంటూ మధ్య మధ్యలో కారాన్ని స్పూన్తో తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలండి. కారం అనేది కొంచెం బరకగానే ఉండాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇదిగోండి చూసారా ఈ విధంగా పొడి పొడిగా రావాలి కారం. ఇది పక్కా పెట్టేసుకొని ముక్కలు ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దామండి. ఇదిగోండి ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల వరకు కుక్ అవ్వదు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి.
ఇదిగోండి అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. కానీ ఆయిల్ అయితే అసలు పీల్చదండి కాకరకాయ అనేది. నాకైతే కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి ఫ్రై అవ్వటానికి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటే త్వరగా అవుతుంది ఫ్రై చేసుకోవటం. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి కదా! దీనిలో ఉన్న ఆయిల్ అంతా ఓ పక్కకి గిన్నెలోకి వంపేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉంచుకుందామండి. ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దు. దీని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీలో. ఇప్పుడు మనం ఈ పల్లీ కారం కూడా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలండి. ఈ కారం అనేది మళ్ళీ మనం ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందు అన్నీ డ్రై రోస్ట్ చేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి మళ్ళీ కారం అనేది ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సిమ్‌లో పెట్టుకుని 1 ఆర్ 2 మినిట్స్ అండి కారం వేసాక అంతే. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. కారం అనేది మాడిపోతే ఈ టేస్ట్ అనేదే మారిపోతుంది. మనం అన్నీ ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కాబట్టి కారం వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది ముక్కలకి పట్టుకుంటే చాలండి కారం అనేది. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ముక్కలకి, ఈ స్పూన్‌తో ఆ ఘాట్లలోకి కొంచెం దూర్చడానికి ట్రై చేయండి. అలా దూర్చుకుంటే బాగుంటుంది. అంతేనండి. ముక్కలకు పట్టే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం కారప్పొడి వేసాక ఫ్లేమ్ మాత్రం సిమ్‌లోనే పెట్టుకోండి. మనం కారప్పొడి వేసాక జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.